మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తల్లి కుమారునికి బైకు ఇవ్వలేదని అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది. రవి అనే 18 ఏళ్ల యువకుడు ఇప్పటికే 2 సార్లు బైక్లో పడి గాయాలయ్యాయి. తల్లి మందలించి నీకు బైక్ ఇవ్వను, ఇప్పటికే 2 సార్లు గాయాలయ్యాయి, 2 సార్లు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు నీకు బైక్ ఇవ్వను, తర్వాత ఇస్తానని చెప్పేసి ఆ పల్సర్ బైక్ తీసుకొని వారి బంధువుల ఇంట్లోకి దాచిపెట్టింది తల్లి. కానీ కుమారుడు అర్ధరాత్రి 10 గంటలప్పుడు నాకు నువ్వు బైక్ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. కానీ తల్లి నీకు ఏమన్నా అయితే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు, అందుకని నీకు బైక్ ఇవ్వనని ఖరాకని చెప్పింది. దీంతో అర్ధరాత్రి 2 గంటల టైంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఉర్రేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రవి అనే 18 ఏళ్ల యువకుడు. కానీ ఇదే ఇంట్లో వాళ్ళ తల్లిగారు ఉన్నారు. వాళ్ళ తల్లిగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఏం జరిగింది? బైక్ 2 సార్లు యాక్సిడెంట్ పన్నాడు. దానికి లేదు నేను ఈకుంటే ఈ వాని గొడవ చేసినాడు. సర్లే ఇస్తానులే, ఇంకా కొద్ది రోజులు ఉండని చెప్పినాను సార్. చెప్తే గొడవ బాగా చేసినాడు అని మళ్ళీ ఇస్తానని చెప్పినాను సార్. దానివల్ల ఒక నిద్రపోపుల్లో మేము పనుకున్నాం సార్. అప్పుడు ఊరేసుకున్నాడు సార్. కాదమ్మా, ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు సార్. ఇద్దరా? ఇద్దరు. అబ్బాయి ఏం పని చేస్తాడు? చిన్న పిల్లడు సార్, ఇంకాను చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి నేను పనికి పోతాంటి, గుణాల పనులకి ఏం పని ఉంటా పనికి పోతాంటి. సాయంత్రం ఇంటికి వచ్చి ఉంటాంటి ఇద్దరం సార్. అంటే బైక్ ఎందుకు ఇవ్వలేదు మీరు? పన్నాడు సార్, 2 సార్లు పన్నాడు, గాయాలుగానే అయినాయి సార్. ఏమన్నా అయిపోతాడేమన్నా ఆ భయంతో నేను ఇలేకున్నాను సార్. అందుకని లేదని ఏమనలే 2 రోజులు. మళ్ళీ తర్వాత వచ్చి నాకు బైక్ కావాలా అని గొడవ చేస్తారే. సరే నేను పొద్దున్నే తెల్లారిని చూద్దాము అన్నాను. ఆయన వినుకోకుండా నాతో బాగా గొడవ చేసేసి ఇంకా అలిగేసి ఇంకా ఆ మధ్య నువ్వు ఇస్తావా నాకు ఇవ్వ బైకు అంటే 2 సార్లు పన్నావు, నేను ఇచ్చేకి భయపడలేదు, నువ్వేమన్నా ఒకటైతే నేనేం చేయాలా అని నేను భయపడి లేకున్నాను సార్. వేరే వాళ్ళ దగ్గర పెట్టినాను బండి. అది జరిగిందే సార్. మీరేం పని చేస్తారు ఇద్దరు తల్లిదండ్రులు? మా ఆయన డ్రైవింగ్ పోతాడు సార్. ఇట్లా బెంగళూరు అట్లా పోయి తెచ్చి పెట్టాలి మాకు. మేము కూలింటే కూలి పోతాం, లేకపోతే ఇంటికాడ. ఇప్పుడు చనిపోయిన అబ్బాయి రవి బయలుదేరి పనికి పోతాడా? నీతో పాటు వస్తాడు సార్. పనికి వస్తాడు, కష్టం చేసుకుంటాము, బతుకుంటాంటే అబ్బాయికి వల్ల ఇంత సమస్య వచ్చింది సార్. ఎందుకు అని ఎప్పుడు మీతో బైక్ తో గొడవ పడ్డాడు? ఇంకా వేరే ఏమన్నా గొడవ పడ్డా? లేదు సార్, బైక్ ఏం గొడవ లేదు. బైకే పడిన దాని వల్ల నేను భయపడి వీలేకపోయినాను అంతే. ఏమన్నా అయిపోతాడేమో నా భయం, నా టెన్షన్ సార్. అంత తప్పితే మా మధ్యలో ఏంటి కక్షలు, కుట్రలు, ఊరటలు, కుషిద్దరాలు, కొట్లాడుకునేది ఏంది లేదు. కూర్చునే కానీ రా మమ్మీ అన్నం తిన్నాము కలిసి అని తినేది అట్లా ఉంటాంటుంది సార్. తల్లి కొడుకు మాదిరిగా ఒక స్నేహితులు అంత బాగా విశ్వాసంగా ఉంటుంది సార్. ఇప్పుడు నన్ను ఇసిపెట్టేసిపోయి నేను ఎట్లా బతుకోవాలా నాకు తెలియదు సార్. అదే నాకు భయం అవుతుంది. దానికి నా కొడుకు లేని బతికేందుకు బతకాలా అనిపిస్తుంది సార్ నాకు. ఆ రోజు రాత్రి ఏమని మీతో డిస్కషన్ చేసినాడు? ఏమన్నా నైట్ అన్నం తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఏమన్నా మీతో మాట్లాడాడు? అదే నాకు ఇల్లు బాగా కట్టిమా అని అడిగినాడు సార్. కట్టిస్తానులే అని చెప్పినాను. కట్టించుకొని బాగున్నాము అన్నాడు. మళ్ళీ పనికి ఒకటే పోతే ఎట్లా జరుగుతుంది, కోళ్ళు పెట్టుకుందాం నాటి కోళ్ళు అని అన్నాడు. తంతి ఎత్తుకొచ్చుకున్నాడు, కోడి ఒకటి పట్టుకొచ్చుకున్నాడు సార్. సరేలే అన్నాను. మళ్ళీ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మమ్మీ అన్నాడు, ఏం నాన్న అని అన్నాను. కూర్చో కొంచెంసేపు మాట్లాడదాము, నిద్ర వస్తుంది నీకంటే. లేదు నేనంటే 10:30 వరకు మేలుకున్నాము. మా అమ్మ వాళ్ళందరం ఆడ కలిసి ఉన్నాం సార్. మాట్లాడినాము. ఇంకా సర్లే మమ్మీ పనుకుందాం అన్నాము. ఇంకా అప్పుడు నిద్ర టైం అయింది సార్. పనుకున్నాము. మా తమ్ముడు మా అబ్బాయి లేచి పాసుకు లేచాడు 1 గంట కాడ. అప్పుడు చూసి అలా అన్నాడు, పోయి ఊరేసుకున్నాం. మేము చూసిండే సార్, నిద్ర విన్నాము. ఎప్పుడు అట్లా చేసుకుంటామని మేము అనుకోలేదు సార్. అట్లా ఘోరంగా జరిగింది.